వారి వ్యక్తిగత అకౌంటబిలిటీ కావచ్చు, లేకపోతే వారి హెల్త్ గురించి కావచ్చు, వారి కుటుంబం గురించి కావచ్చు, వారి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు సెక్షన్ 81J ప్రకారం వాటిని మినహాయింపు ఉంటుంది. సెక్షన్ 81J కింద మినహాయింపు ఉంటుంది. అదే కనుక పబ్లిక్ లైఫ్ లో ఉన్నప్పుడు అది ప్రజా ప్రయోజనం దాకుంటే సెక్షన్ 812 ప్రకారం అందులో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ సమాచారాన్ని వెల్లడించవలసిన గురుతర బాధ్యత సంబంధించిన పౌర సమాచార అధికారి మీద ఉందన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. దీనికి ఉదాహరణ మన దేశానికి సంబంధించిన సైనికులు కావచ్చు, యుద్ధాలకు సంబంధించింది కావచ్చు, కొన్ని రహస్యమైన సమాచారం, కొన్ని గోప్యంగా ఉంచవలసిన సమాచారాన్ని సెక్షన్ 81 కింద మినహాయింపు చేస్తాం. అందులో ప్రజా ప్రయోజనం దాగి ఉంటే, ఉదాహరణకు యుద్ధ విమానాల గురించి కావచ్చు, యుద్ధ పరికరాలకు సంబంధించిన వస్తు కొనుగోలులో ఏమైనా పొరపాట్లు జరిగినాయనుకో, ఏదైనా ప్రాపర్ గా పారదర్శకంగా కొనుగోలు జరగలేదని ఏమైనా అనుమానం ఉంటే సెక్షన్ 81J2 ప్రకారం తప్పనిసరిగా ఆ సంబంధించిన పౌర సమాచార అధికారిగా సమాచారం వెల్లడించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా